నాకు తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడు. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఆయనకి. ఆర్థిక ఇబ్బందులైతే ఇంట్లో భార్య పిల్లల్ని పోషించలేకపోతున్నాడు. అప్పులోళ్ళు వచ్చి అతన్ని బాగా వేధిస్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే గుడివాడ దగ్గర ఒక ఊరికి వెళ్ళాను. పాస్టర్ గారిని చూశాను. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఏంటి గారు ఏమైంది అని అడిగాను. కొంచెం మూతి వంకరపోయింది. ఏమైంది? భార్య ప్రక్క నుండి చెప్తున్నారు, అయ్యా కొంచెం అప్పులు చేశాడయ్యా, అప్పుల వలన ఆరోగ్యం బాగోక అతడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మూతి వంకరకి వెళ్ళిపోయి పక్షవాతలాగా వచ్చిందయ్యా. మాటలు గమనించాలి. నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్రవక్తని గురించి. విన్నారా వాక్యాన్ని? ఆ ప్రవక్త కూడా చాలా గొప్ప ప్రవక్త, మంచి పేరున్న ప్రవక్త, మంచి అధికారం ఉన్న ప్రవక్త. అప్పుల సమస్య, భార్య పిల్లల వాళ్ళు పోషించలేని స్థితి, అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు. డిప్రెషన్లో ఆలోచన చేసి అతడు డిప్రెషన్లో చచ్చిపోయాడు. వాళ్ళ భార్య ఏడ్చుకుంటూ ఆ ప్రవక్త వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పెనిమిటి ఇలా చనిపోయాడు, అతడు నీకు శిష్యుడిగా ఉన్నాడు కదా, అప్పుల వారు వచ్చి మా ఇంటి మీద పడ్డారు, పిల్లలను తీసుకెళ్ళిపోతామంటున్నారు, నాకు దయచేసి నువ్వేమైనా మార్గం చెప్పవా? ఆ ప్రవక్త ఆత్మీయ తండ్రి అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నా ఇంటిలో కొంచెము కుండలో నూనె ఉందయ్యా. సేవకుడు ఒక ఉపాయం చెప్పాడు. పాత్రలు తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో, తలిపేసుకో, ఆ కుండలో నూనె పోయి. అలాగనే ఆ ఇంటికి వెళ్ళింది. ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది, తలిపేసింది, పిల్లలతో కలిసి నూనె పోసింది. అన్ని పాత్రలు నిండుగా నూనె వచ్చేసింది. ఆ నూనె అమ్ముకుని తన అప్పులు తీర్చుకుని జీవితాన్ని సాగించింది. ఇప్పుడు ఆమెన్ కాదు, పాయింట్ ఇక్కడ ఏంటి? వీడు ప్రవక్తే కదా, వాళ్ళ ఆత్మీయ తండ్రి కూడా ప్రవక్తే కదా. వీడి అద్భుతం ఎక్కడుంది? యథార్థత లైఫే పోయింది అబ్బాయి. అయితే ఆ కోణంలోకి వెళ్ళిన వాడు, అతనికి డిప్రెషను చావు రాలా, అతడు జయశీలుడుగా నిలబడుతున్నాడు. అభిషేకం ఏం చేస్తుందంటే ఆయుష్ని పెంచిద్దబ్బా, అకాల మరణాలను తీసేస్తుంది. వింటున్నారా? ఆ అభిషేకం ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్స్ మధ్యలో సొల్యూషన్ ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా మాట మీరు వింటున్నారా? ఒకే ఇల్లు అబ్బాయి. ప్రవక్త ఇంట్లో ఉంటున్నాడా? ఎలీషా ఉంటున్నాడా ఇంట్లో? మాట్లాడాలి. ఆ ఇంట్లో ఆ ప్రవక్త ఉండేవాడా? ఎలీషా ఉండేవాడా? ప్రవక్తే ఉండేవాడు, ఎలీషా ఉండేవాడు కాదు ఆ ఇంట్లో. ఆయన ఎక్కడో ఉన్నాడు. బట్ ఈ ప్రవక్త వెళ్ళని ఎదగని ఒక కోణములోనికి అతడు ఆ కోణములు ఎదగలేదు కాబట్టి, వింటున్నారా, లోకములో ఉన్న డిప్రెషన్ వచ్చి వాడిని చంపేసింది. వాడి జీవిత కాలం అప్పులు తీర్చగలుగుతున్నాడు. ఆ ఇంటికి ఒక గొప్ప విమోచనమును తీసుకురాగలుగుతున్నాడు.